పల్నాడు జిల్లాలో రైతుల ఆందోళన మిన్నంటింది. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద హైవేపై భారీ ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో రైతులు మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించిందని, తక్షణమే స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఏసే ప్రాంతం ఆ రోజున కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాగార్జున సాగర్ కట్టి కృష్ణం పరవళ్లు తొక్కిన తర్వాత బ్రహ్మాండంగా ఈ ప్రాంత రైతులు కష్టపడి మరి వరి అత్యాధునికమైన బీబీటీ పండిస్తున్నారు, పత్తి మిరప వేస్తున్నారు, మొక్కజొన్న అపరాలు పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,444 కోట్లతో నాగార్జున సాగర్ కాలువను ఆదుకరించి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటట్టు చేశారు. వెనుకబడిన రొంపిచెర్ల మండలానికి ఆ రోజు కృష్ణారెడ్డి గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రైతులు పంటలు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు మీరు చూస్తున్నారు. నసరావుపేటలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ని విడగొట్టి రొంపిచెర్లకి ప్రత్యేక మార్కెట్ యార్డు తేటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, స్థిరీకరణ నిధి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రత్యేక రైతు కేంద్రాలు పెట్టి వ్యవసాయాన్ని పండగ చేశాడు. చెప్పాము ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వ్యవసాయాన్ని దండగ చేస్తాడు, ఆలోచించుకోండి అంటే అనేక అబద్ధపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 2024లో అరచేతిలో స్వర్గం చూపెట్టి ఆడవాళ్ళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000, నిరుద్యోగ భృతి లేదు, అన్నదాత సుఖీభవ, 3 సిలిండర్లు, ఇలాగా అలివి కాని హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కొక్కటి తొంగలో తొక్కుతూ వస్తున్నాడు. సరే, హామీలు ఇవ్వలేకపోయావు, హామీలు నెరవేర్చలేకపోయావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు, వదిలేసాయి. కనీసం రైతులు కష్టపడి పండిస్తుంటే గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత. మండు టెండలో రైతు కూలీలు పెట్టుబడి పెట్టి తమ భార్యా బిడ్డలు అందరూ పొలాలకు పోయి కష్టపడి పండిస్తారు. అన్నదాత సుఖీభవ అంటాం, ఎందుకంటే ఆకలి తీరుస్తాడు కాబట్టి. కానీ గత సంవత్సరమేమో అకాల వర్షాల వల్ల ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే కార్యక్రమం దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈరోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈరోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు అవుతుంది. కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 40 క్వింటాలు ఈరోజు 1,700 చొప్పున ఈరోజు కొనుగోలు చేస్తే 68,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇంకా 2,000 రూపాయల ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా సంవత్సరం అంతా కూడా కష్టపడి ఎండనక వాననక రైతు పొలంలో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు, రాజధాని నీటిలో పోస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు మీరు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేస్తున్నారే, కనీసం ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే రైతు పంట కొనుగోలు చేయొచ్చు. యావత్ రాష్ట్రం అంతా కూడా. ఈరోజు ఆరోగ్యశ్రీ డబ్బులు లేవు, పేదలు ఇవాళ ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటే 3,000 కోట్లు ఇవ్వలేరు మీరు, రైతులకు 3,000 కోట్లు ఇవ్వలేరు. కానీ రాజధానిలో ఒక్కొక్క కాంట్రాక్టర్కి మొబిలైజేషన్ అడ్వాన్సే 3,000 కోట్లు, 4,000 కోట్లు ఇచ్చారు. వాళ్ళ ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో రైతుని ఆదుకునే పరిస్థితి లాగా చంద్రబాబు నాయుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం, వాళ్ళ యొక్క దందాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పరిపాలన సాగట్లేదు. ముఖ్యంగా రైతుని వాళ్ళ నడ్డి తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రొంపిచెర్ల మండలం ఏదైతే పల్నాడు జిల్లాలో యావత్ రైతులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు రైతు కొనుగోలు కేంద్రాలు ప్రతి మార్కెట్ యార్డ్లో ఓపెన్ చేయాలి. ఏదైతే మీరు ఎంఎస్పి రేటు ప్రకటించారో 2,400 రూపాయలు, ఆ రేటు ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పి